హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎలా అంతా నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మేమైతే ఇంట్లో కావాల్సిన సరుకులు అయితే తెచ్చుకున్నాము. ఏమేమి తెచ్చుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. మీరు ఎవరైనా మన ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు సరుకులు ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. ఆయిల్ డబ్బా ఒకటి తీసుకొచ్చినాం, పారాషూట్ ఆయిల్. తర్వాత వచ్చేసి ఇది ఆముదం అంటారు, చిన్న ఆముదము, చిట్ట ఆముదం అంటారు తెల్లది. ఇది చిన్నపిల్లలకి నేలకు మీద తవడ లాంటిది ఉన్నప్పుడు తీస్తారు, మాడుకు కూడా పెట్టుకుంటారు, మంచిగా ఉంటుంది. ఇది ఒకటి తీసుకొచ్చినాం. తర్వాత పాప బట్టలకి డెటాల్ ఒకటి తీసుకొచ్చినాం. తర్వాత పప్పు ఉండ ప్యాకెట్ ఒకటి. ఇది ఎలా సర్దుకుంటానో కూడా నేనైతే మీకు చూపిస్తాను. తర్వాత చక్కెర గోళ్ళు ఇలాచి ఒకటి తీసుకొని వచ్చినాము. అయితే ఇంట్లో ప్రస్తుతానికి అయితే కారం అయిపోయింది. మిరపకాయలు తెచ్చుకునే వారికి కారం అని చెప్పేసి చిన్న ప్యాకెట్లు ఒక 2 తీసుకొని వచ్చాం, కారం ప్యాకెట్లు. తర్వాత కోల్గేట్ సాల్ట్ పేస్ట్ ఒకటి. తర్వాత అల్లం వెల్లుల్లి తీసుకొని వచ్చినాము. అల్లం అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఎల్లిపాయలు కూడా మంచిగా ఉన్నాయి. దీంట్లో పక్కన వేస్తాము. తర్వాత ఇంగువ డబ్బా కూడా తీసుకొచ్చినాం. పులిహోరలోకి, పచ్చడిలోకి, చట్నీలోకి బాగుంటుంది అని చెప్పేసి ఇంగువ డబ్బా ఒకటి తీసుకున్నాము. తర్వాత 1/2 కిలో సూజీ తెల్ల రవ్వ తీసుకొని వచ్చినాం. ఇది క్లినిక్ ప్లస్ సిక్స్ షాంపూ దండ ఒకటి. మీరా షాంపూ దండ అందరింట్లో ఉండేవే, కానీ మేమేం తెచ్చుకున్నామని చెప్పేసి ఒక బ్లాగ్ చేద్దామని చెప్పేసి బ్లాగ్ అయితే చేస్తున్నా. అబ్బా తప్పుగా అయితే అనుకోమాకండి. తర్వాత మైసూర్ శాండిల్ సబ్బులు, ఇవి చిన్నవి 2 తీసుకొని వచ్చినాం. పాపకు కూడా ఇదే మేము వాడేది. తర్వాత రిన్ సోపులు 4 తీసుకొని వచ్చాం. విమ్ సోపులు 2 తీసుకొని 4, ఇవి కూడా 10 రూపీస్. ఇవి సంతూర్ సోపులు. ఇవి ఎందుకంటే ఒక టిప్ చెప్తాను ఏంటంటే, సంతూర్ సబ్బులు పిల్లల బట్టలకైనా పెద్దవాళ్ళ బట్టలకైనా కొంచెం మురికి ఉంటుంది కదా, చిన్నపిల్లల బట్టలకైతే బాత్రూమ్ మరకలు పోతే ఈ సోప్ వేసి రుచితే మంచిగా పోతుంది. అందుకని ఇవి తీసుకున్నాం. తర్వాత పసుపు ప్యాకెట్ ఒకటి. సోప్ దినుసులు ఆల్రెడీ ఉన్నాయి, అయిపోతాయేమని చెప్పేసి ముందు జాగ్రత్తగా తీసుకున్నాము. ఇలా మేము తీసుకుంటాం, వీటినే తీసుకుంటాము. విడివిడిగా తీసుకొని కూడా కలుపుకోవచ్చు, కాకపోతే ఇట్లా ప్యాకెట్ అయితే తీసుకున్నాము. తర్వాత చిప్స్, పాండ్స్ పౌడర్ ఒకటి చిన్న డబ్బా. ఇది వచ్చేసి కందిపప్పు 1/2 కిలో. జీలకర్ర, ఇవి కంఫర్ట్ ప్యాకెట్లు. డబ్బా తీసుకుందామంటే మళ్ళీ డబ్బా ఉన్న కాడ నుంచి ఎక్కువ వేస్తామని చెప్పేసి ప్యాకెట్లు తీసుకున్నాము. పిల్ల బట్టలు ఎట్టాగో డెటాల్ ఉంది అని చెప్పేసి ఇవి మారతలు.
ఇదేంటో ఫ్రెండ్స్ నాకు కూడా గుర్తులేదు, చూద్దాం. ఇది కూడా పప్పి. ఇవి ఫ్రెండ్స్ మేము తీసుకున్న సరుకులు. ఇవి ఎలా సర్దుకుంటానో కూడా నేను చూపిస్తాను. ఇవి ఫ్రెండ్స్ మేము తీసుకున్న సరుకులు. ఇప్పుడు ఇవి ఎలా సర్దుకుంటాను ఏందనేవి మీకు చూపిస్తాను. అందరూ సదురుకునేట్లేటట్టే, కానీ మేము వెరైటీ అయితే ఏం కాదు కదా. మళ్ళీ రైస్ బ్యాగ్ కూడా తీసుకొని వచ్చినాము. కాకపోతే నేను ఎలా సర్దుకుంటాను అని చెప్పేసి ఇదైతే షూట్ చేస్తున్నాను అనమాట. సోప్స్ అన్నీ ఒక ర్యాక్లో పెట్టినా అనమాట. ఇది నాకు వచ్చేసి బీరువాకి చిన్న సెల్ఫ్ లాగా వచ్చినాయి. ఇట్లా సరుకులు పెట్టుకోవడానికి బాగుంటుంది, లాక్లు వేసుకోవడానికి అని చెప్పేసి. వంట రూమ్లో మనకి కనపడకుండా మా కబోర్డ్స్ అలాంటివి ఏం లేవు. ఇట్లా బీరువాకి 2 ర్యాక్స్ లాగా వచ్చినాయి. ఇట్లా సోప్స్ అయినా ఏమైనా ఇట్లా సపరేట్గా పెట్టుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే సోప్స్ ఎప్పుడైనా సరే మసాలా దినుసులు ఏమైనా 2 కలిపి పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆ సోప్స్ వాసన అంతా వాటికి పడతాయి అన్నమాట. నాకు తెలియక ఒకసారి అట్లనే పెట్టినా. నాలాంటి తప్పు మీరు కూడా చేయమాకండి, అందుకని అయితే చెప్తున్నాను. పోపు దినుసులు దీంట్లో పెట్టినా కానీ మళ్ళీ తీసినాను అబ్బా, ఎందుకంటే స్మెల్ వస్తుందని చెప్పేసి తీసిన. అదే మళ్ళీ మీకు తీసినా లేదా చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. తర్వాత షాంపూలు కూడా వీటిలోనే పెట్టానమాట. షాంపూలు అంతగానంగా ఏం వాసన రావని చెప్పేసి షాంపూలు, పేస్ట్లు, సబ్బులు అనేటి ఒక దాంట్లో అయితే పెట్టి సదురుకున్నాను అనమాట. ఈ ర్యాక్లో అయితే ఇలా సదిరానబ్బా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో పసుపు ప్యాకెట్లు, కారం ప్యాకెట్లు, మనం ఇందాక ఉన్న పోపు దినుసులు ఉన్నాయి కదా, జీలకర్ర, పోపు దినుసులు, ఇంకా నా దగ్గర ఇంట్లో ఉన్నవి కొన్ని పాత సరుకులు ఉంటాయి, అవి కూడా ఇక దీంట్లోనే సదురుకున్నాను. నేను ఛానల్లో వీడియో స్టార్ట్ చేయకముందు చాలా మాట్లాడాలనుకుంటాను. కెమెరా ఆన్ చేసిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియక తడబడుతూ ఉంటాను అబ్బా. ఇలా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఎవరికైనా అట్లనే ఉంటుంది. అందులో నేను ఒక దాన్ని. అందుకని ఏం మాట్లాడాలా అని వాళ్ళు ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటాను. కాకపోతే నేను నేర్చుకుంది ఏంటంటే యూట్యూబ్ పెట్టిన వాళ్ళు ప్రతిదీ ఒక ధైర్యం అయితే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కెమెరా పట్టు తీయాలంటే అంత ఈజీ ఏం కాదు. నేను సరుకులు వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీద్దామనుకున్నా, కాకపోతే అందరు చూసి ఏమని అనుకుంటారని చెప్పేసి మళ్ళీ ఆగినమాట. ఇంటికి వచ్చిన తర్వాత వ్లాగ్ షూట్ చేయొచ్చులే అని చెప్పేసి నేను షూట్ చేసిన అనమాట. ఈసారి ఎప్పుడైనా నేను సరుకులకు వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా అయితే వీడియో తీస్తాను. మా ఊర్లోనే ఇది షాప్ కూడా కొత్తగా పెట్టారు షాపు. మా అక్క వాళ్ళు అనమాట, పెద్ద షాప్ అయితే పెట్టారు. అన్ని వస్తువులు అయితే ఉన్నాయి. మనం సిటీకి వెళ్ళి తెచ్చుకునే అవసరాలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. అయితే మేము అమ్మగారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకా బయట సరుకులు ఏం తెచ్చుకోలేదని చెప్పేసి ఇక సరుకులు కూడా ఒకేసారి ఈరోజు వెళ్ళి తీసుకొని వచ్చినాం అనమాట. రైస్ బ్యాగ్ మొత్తం అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సరుకులు అనుకోండి. ఒక మిడిల్ క్లాస్ అయితే ఎలా బ్రతకగలగరు, ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అవుతూ మనకి ఎక్కువ అవి కావాల్సిన అవసరం అయితే లేదు. ఉన్న వాటితోనే మనం వండుకొని కడుపు నిండా తినగలిగితే చాలు. ఎక్కువగా ఊహించుకొని వాళ్ళవి కొనుక్కున్నారు, వీళ్ళవి కొనుక్కున్నారు అని చెప్పేసి గొప్పలకు పోయి అప్పులు చేసుకునే కంటే ఉన్న దాంట్లోనే సంతృప్తిగా అయితే తినొచ్చు అనేది నా ఆలోచన. నా ఆలోచనలో ఏమైనా తప్పు ఉంటే నేను దయతో క్షమించండి అబ్బా. ఇంకా పల్లీలు అవి అయితే మనకి కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మనకి అన్నం మిగిలినప్పుడు తాలింపు వేసుకోవడానికి అయితే పనికి వస్తుంది అని చెప్పేసి నేను ఖచ్చితంగా, లేకపోతే ఉప్మాలోకి చట్నీ కాంబినేషన్ అయితే బాగుంటుంది. నేను తెల్లరవ అయితే బాగా ఇష్టపడతా, అందుకని నేను చట్నీ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఆ విషయంలో మాత్రం చట్నీ తీసుకుంటాను. అంతేకాకుండా నేనేంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ వాటికి సంబంధించినవి అయితే నేను ఏం కొనుక్కోలేదబ్బా. కనీసం స్టాండ్ కూడా కొనలేదు.
అందుకని ఆ డబ్బాలు ఈ డబ్బాల మీద పెట్టేసి అయితే అదే స్టాండ్గా ఉపయోగిస్తున్నాను. ముందు ముందు రోజుల్లో మన ఛానల్ ఏమన్నా అప్డేట్ అయ్యి మనకు సబ్స్క్రైబర్స్ ఏమన్నా పెరిగితే నేను మెయిన్ కొనే ఫస్ట్ ఐటెం వచ్చేసి స్టాండే అనమాట. స్టాండ్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, ఎవరు తీసేవాళ్ళు లేరు, తీయమన్నా తీయరని చెప్పేసి అక్కడ ఇక్కడ పెట్టేసి తీయడానికి అయితే ఇబ్బంది అవుతుంది. మెయిన్ నేను స్టాండ్ అయితే ఒకటి కొనుక్కోవాలబ్బా. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను తెచ్చుకున్న చిప్స్ అవన్నీ ఒక డబ్బాలోనే పోసుకొని స్టోర్ చేసుకున్నా. ఇంకా చిప్స్ ఇట్నే సాంబార్లోకి పనికొస్తాయి అని చెప్పేసి చిప్స్ అయితే తీసుకున్నాను. ఉన్న వాటితోనే హ్యాపీగా ఉండాలనేది నా ఆలోచన. ఎక్కువ కాకుండా ఉన్న వాటిలోనే సదురుకోవాలని కూడా నా ఆలోచన. నేనైతే ఏది వేస్ట్ చేయను. పచ్చడికి వచ్చిన డబ్బాలను కూడా నేను పోపు దినుసులకి అయితే ఉపయోగిస్తాను. ఇప్పుడు ఆ డబ్బాలని మంచిగా నీట్గా వాష్ చేస్తాను. అందుకని కొత్త డబ్బాల్లోకి అయితే పోస్తూ ఉన్నాను. ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉండాలి, ఏది వేస్ట్ కూడా చేయకూడదు. నేను నాది కిచెన్ టూర్ అయితే చేసిన అబ్బాయి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ఒకసారి లైక్ చేయండి అబ్బా. పల్లెటూరు ఛానల్ని అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇంకా నేను ఇలా ఉప్పు కారం అన్నవన్నీ అయితే ఒక దాంట్లో డబ్బాలకైతే పోసుకొని అల్లం వెల్లుల్లి నేను ఒకేసారి తీసుకొని వచ్చినాను. అవి కూడా నేను ఏంటంటే పేస్ట్ చేసి డబ్బాలో పెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా మిక్సీ పట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. అది ఒక టిప్ అనమాట. నాకు తెలిసిన టిప్స్ నా వ్లాగ్స్లో చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ.